హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జనవాణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సినిమా రచనను విరమించుకున్నారో ఆయనకి అవకాశాలు రావడం లేదో కానీ ఆయన సినిమా రచన చేసి చాలా సంవత్సరాలు. సాధారణంగా క్రియేటివిటీకి విరమణ అంటూ ఉండదు. సీనియర్ డైరెక్టర్ సంగీత శ్రీనివాసరావు 94 సంవత్సరాల వయసులో డైరెక్ట్ చేసిన సినిమా ఇటీవలే రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బహుశా ఆయనకి అవకాశాలు రావడం లేదనే భావించాలి. మన థాట్స్ లో నవ్యత కోల్పోతే ఆటోమేటిక్ గా అవకాశాలు కోల్పోతాం. గత కొన్నేళ్లుగా ఆయన సినిమా రివ్యూలు ఇస్తున్నారు. అది కూడా సినిమా రిలీజ్ అయిన చానాళ్ల తర్వాత ఇస్తున్నారు. తాజాగా ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాపై రివ్యూ ఇచ్చారు. ఈనాడులో వచ్చిన ఆ రివ్యూ చదివితే చాలా ఆశ్చర్యం వేసింది. పెద్ది సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్, టాలీవుడ్ టాప్ 5 మూవీస్ లో ఒకటి. RRR, బాహుబలి 2, పుష్ప 2, కల్కి చిత్రాలు మాత్రమే కలెక్షన్స్ లో పెద్ది కంటే ముందు ఉన్నాయి. మరి ఈ విషయం పరుచూరికి తెలుసో తెలియదో అర్థం కాలేదు. పెద్ది చిత్రం రివ్యూలో ఆయన పెద్ది చిత్రం ఏమాత్రమైనా ఆడిందంటే అనే పదప్రయోగం ఉపయోగించారు. అంటే పెద్ది బాక్స్ ఆఫీస్ వసూళ్ల గురించి ఆయనకి ఏమీ తెలియదని అర్థం అవుతుంది. అది పక్కన పెడితే ఒక ఊరికి రైల్వే స్టేషన్ తీసుకురావడం అనే చిన్న పాయింట్ పై సినిమా తీశారు అని పరుచూరి తన రివ్యూలో పేర్కొన్నారు. అసలు ఆయన విశ్లేషకుడిగా ఎలా ఉన్నారో అర్థం కాలేదు. పెద్ది సినిమా ఇచ్చిన సందేశం ఆయనకి అర్థం కాలేదంటే అంతే అనుకోవాలి. ఒక ఊరికి రైల్వే స్టేషన్ సాధించాలని చిన్న పాయింట్ మీద సినిమా తీశారు అని అన్నారు అంటే పెద్ది ఇచ్చిన సందేశం ఆయనకి అర్థం కాలేదనే. సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఆ సందేశం అర్థమైంది. నీరాజనం పట్టారు. అందుకే జీవితంలో ఎంతటి కష్టం ఎదురైనా వెన్నుచోపుకు, నీ లక్ష్య సాధనలో పట్టు విడవకు అనే గొప్ప సందేశాన్ని పెద్ది ఇచ్చింది. క్రికెట్ లో, కుస్తీలో హీరో ఓడిపోయినప్పటికీ చివరిలో రన్నింగ్ లో సత్తా చాటి తను అనుకున్న సాధిస్తాడు అని పరుచూరి అన్నారు. అసలు ఆయన పెద్ది సినిమా చూశారా అని అనుమానం కలుగుతుంది. హీరో ఎక్కడా ఓడిపోడు, పరిస్థితులు హీరోకి ఎదురు తిరుగుతాయి. క్రికెట్ లో అసాధారణ ప్రతిభావంతుడైన హీరోకి తన టీం సభ్యుల నుంచే సహకారం అందదు. 21 మందితో పోరాడతాడు. కుస్తీలోనూ ఓడిపోడు. సెమీఫైనల్స్ లో గెలిచాక కాలు చచ్చిపడిపోతుంది. గెలిచిన వాడి మాటే ప్రపంచం వింటుందని నమ్మి గెలుపు కోసం తను అనుకున్నది సాధించడం కోసం హీరో చచ్చిపడిన తన కాలు నరుక్కుని వికలాంగుల పరుగు పందెంలో ఇండియా లెవెల్లో కాదు ఆసియన్ ఛాంపియన్ అవుతాడు. తన జీవిత లక్ష్యం అయిన తన ఊరికి రైల్వే స్టేషన్ తీసుకువచ్చి 1800 మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాడు. సాధారణంగా ఇలాంటి సందేశాత్మక చిత్రాలు రివ్యూ రైటర్స్ కి, విశ్లేషకులకి మాత్రమే నచ్చుతాయి. 4 స్టార్ 5 స్టార్ రేటింగ్ ఇస్తారు, కానీ కలెక్షన్స్ ఉండవు. ఎందుకంటే సందేశాలు ఇచ్చే సినిమాలు చూడటానికి ఎక్కువ మంది ఆడియన్స్ ఇష్టపడరు. ఎంటర్టైన్మెంట్ తో కూడిన కమర్షియల్ సినిమాలు చూడటానికే ఇష్టపడతారు. కానీ చరణ్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయిన తెలుగు ప్రేక్షకులు పెద్ది లాంటి గొప్ప సందేశాత్మక చిత్రాన్ని నెత్తిన పెట్టుకున్నారు. కానీ విశ్లేషకుడిగా పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమాని విమర్శించడం విడ్డూరం. ఆయన కాలంతో పాటు అప్డేట్ కాలేక వెనకబడ్డారు అనుకోవాలి. బహుశా అందుకే ఆయనకి అవకాశాలు రావడం లేదేమో. మీరేమంటారు ఫ్రెండ్స్? పెద్ది సినిమాపై పరుచూరి విమర్శ కరెక్టే అంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.